మెడిటేషన్లో ఎలా అంటే ఎనర్జీస్ అంటాము మనకి. లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట జాయిన్ అవుతారు. ఉగ్రవాదులు కూడా ఇందులో ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఈ స్పిరిచువాలిటీలో కూడా మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది కాన్సెప్ట్. మన శక్తి కూడా దివ్యశక్తి కంటే తక్కువేమీ కాదు. దాన్ని మనం స్పిరిచువల్గా ఎలా ముందుకు తీసుకెళ్తామో, మెడిటేషన్లో మనము ఆ శక్తిని ఎలా పొందగలము అనేది నేర్చుకుంటాము. ఇంకొకటి మార్పు చెందాలి అనుకునే వాళ్ళని మాత్రమే మనం మార్చగలము. అప్పుడే ఆ మార్పు వాళ్ళకి మనం మన పరిసరాల నుండి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన చుట్టూ చెట్లు ఉన్నాయి. చెట్లలో మన ప్రశాంతత ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. అదే ఇప్పుడు మనం బయటకు వెళ్తామంటే, అంటే సిటీలో ట్రాఫిక్లో ఉన్నాము అంటే, ఆ ట్రాఫిక్లో మనకి మొత్తం వాతావరణం అంతా కాలుష్యంతో నిండిపోయింది కాబట్టి పొల్యూషన్తో ఉంటుంది. అప్పుడు మన బ్రెయిన్ కూడా మొత్తం పొల్యూషన్తో నిండిపోతుంది. అందుకు మనం ఏం చేసినా పరిశుభ్రతతో చేయాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలోని ముద్దలు ఏర్పడుతూ ఉంటాయి. సో మనం వాతావరణాన్ని ఎంత చక్కగా అయితే పెట్టుకోగలము, అప్పుడు మనం మారడానికి అది సహకరిస్తుంది. తర్వాత శివరామకృష్ణ గారండి. Hello, good morning everybody. I am Venkateswara from Kolga, Guntur district. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్, ఈ గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు శివకృష్ణ అండి, నాది కూడా గుంటూరే. వెంకటేశ్వరం, హైదరాబాద్. మాకు ఇచ్చినటువంటి టాపిక్ విధి సార్. మా విగ్రహాలు సరిగా లేదు, అందుకే మాకు విధి వచ్చింది. అలా తీసుకోవాలి. అయితే చదవడానికి కుదరలేదు. వాస్తవంగా ఒకసారి చదివినా కూడా ఏం అర్థం కాదు. చాలా